హలో ఫ్రెండ్స్, నేను మీ జీరోని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓ ఊళ్ళో ఒక తేనె వ్యాపారి తన పిల్లితో పాటు కలిసి ఉండేవాడు. అయితే ఒకరోజు తను తేనెని తయారు చేస్తుండగా అందులోంచి ఒక చుక్క కింద పడింది. ఆ తేనెని నాకడానికి ఎక్కడి నుంచో ఒక తేనెటీగ వచ్చింది. అయితే ఆ తేనెటీగను చూసి తన మిత్రులు మిగతా తేనెటీగలు కూడా వచ్చాయి. అన్ని తేనెటీగల్ని చూడగానే అక్కడే ఉండే స్పైడర్ ఆ తేనెటీగల్ని తినడానికి ముందుకొచ్చింది. ఆ స్పైడర్ని తేనెటీగల్ని చూడగానే అక్కడ ఉండే ఒక బల్లి అమాంతాన దూకింది. అంతే, ఆ బల్లి మన పిల్లి కంటపడింది. వెంటనే ఆ పిల్లి బల్లిని తరుముతూ ఉండంగా అటువైపుగా ఒక సైనికుడు తన కుక్కతో పాటు ఆ వీధిలో నడుస్తున్నాడు. పిల్లిని చూసిన కుక్క ఒక్కసారిగా పిల్లిని తరమడం మొదలెట్టింది. అయితే అది చూసి ఓర్చుకోలేని మన తేనె వ్యాపారి ఆ కుక్కని తన కర్రతో ఒక్క దెబ్బ కొట్టాడు. నా కుక్కనే కొడతావా అని సైనికుడు మన తేనె వ్యాపారిపై కత్తి దువ్వాడు. గాయాలతో ఉన్న మన తేనె వ్యాపారిని ఆ పక్కన ఉన్న జనం చూసి చాలా బాధపడి ఆ సైనికుడి మీద ఎక్కడ లేని కట్టెలు తెంచుకున్న కోపాన్ని ప్రదర్శించి చితకబాదారు. ఈ విషయం రాజుగారి వరకు వెళ్ళిపోయింది. రాజుగారు వెంటనే అక్కడ ఉన్న జనాలని, ఆ వర్తకుడిని అందరినీ పిలిపించి కఠినంగా శిక్షించమని తన సేనాధిపతికి ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్న తన మంత్రి రాజుగారితో ఇలా అన్నాడు: మహారాజా, తేనె కోసం తేనెటీగ రావడం, తేనెటీగని సాలీడు పట్టడం, సాలీడుని బల్లి వేటాడడం, బల్లిని పిల్లి తరమడం, పిల్లిని కుక్క వెంటాడడం ఇదంతా ప్రకృతి సహజం. కానీ నా పిల్లినే తరుముతావా అని తేనె వ్యాపారి కుక్కను కొట్టాడు, నా కుక్కనే కొడతావా అని సైనికుడు తేనె వ్యాపారిపై కత్తి దువ్వాడు. అది ప్రకృతి సహజం కాదు, అది మానవ తప్పిదం. మీరు కూడా అదే తప్పు చేయకండి, దయచేసి మీ ఆజ్ఞని ఉపసంహరించుకోండి అనగా రాజు అర్థం చేసుకొని తన ఆజ్ఞని వెనక్కి తీసుకున్నాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.